కంటెంట్ చెప్పకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? మీ వాడు మా అన్నని జైల్లో పెట్టించారా? పెట్టించింది వాడరా? కొరియర్ నీదిరా. చేసింది వాడరా? చేర్చుకుంది నువ్వురా. నేను చేర్చుకోవడం ఏంటి? ఆడే చేరిపోయాడు. అబ్బా, ఈ సిటీలో కనిపించొద్దు. ఏ సిటీలో కనపడను. ఆ బంగారాజు కనబడితే కాల్ చేయి. అయితే కన్నిచ్చే. అబ్బా, ఫోన్ చెయ్యిరా. రాయ్ రండ్రా. సార్ బయలుదేరాలి, మిమ్మల్ని కొడతానికి వస్తున్నారు. ఆల్రెడీ కొట్టారు కనపడుతుంది. ఇప్పుడు కొట్టెలిందా ఎక్స్ఎంఎల్ఏ బ్యాచ్, కొట్టబోయేది ఆ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్యాచ్. నా లగేజ్ ఎక్కడ? ఒరే గంగరాజు, నువ్వు పంపిన బంగారు రాజు నన్ను ఒంగోబెట్టేస్తున్నాడు రా. నిన్ను ఒంగోబెట్టి తొంగోబెట్టడానికి రా బంగారు రాజు నీ దగ్గరికి పంపింది. బంగారు రాజు సంగతి నీకు తెలదరే. ఆడ ఎవరి దగ్గర చేరినా చేర్చుకున్నోడికి ఓర్చుకోవాలంత ఫోర్స్ గా దెబ్బ తగులుద్ది. అది ఆడి జాతకం. ఆ సంగతి నాకు తెలియక నేను చేర్చుకున్నాను. ఏమి కళ్యాణి, ఇంట్లో ఎవరు ఉండరో వచ్చేమన్నావు. తీరా వచ్చి చూస్తే నువ్వు కూడా ఇంట్లో లేవు, ఇంటికి తాళ వేసిందేటే. ఇదిగో చూడు, నీకు జీతం ఇచ్చి ఊతం ఇచ్చినట్టు కదా మేత పడేయాలి. ఏటా పెయిన్ కిల్లర్స్ ఫుల్ కోర్స్ వాడా, తగ్గల. నిన్ననే ఎంజీ పెంచి ఇంకో కోర్సు మొదలెట్టా. అంటే నా మీద పగతో వాడిని నా మీదగా పంపావా? లేకపోతే రికార్డ్ అయిన క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎట్టి లైవ్ మ్యాచ్ అని కలర్ ఇచ్చి బెట్టింగ్ కాసి నా దగ్గర డబ్బులు లాగేస్తావా? అందుకే పంపించా. నీకు కూడా ఎవడి మీదైనా పగుంటా అని పంపించేసుకోవో. ఈయన ఎవరి దగ్గరికి పంపించాలి? ఏరా నారిగే, ఎలా ఉన్నావు? నువ్వు ఎలాగుంటే నాకెందుకు గాని, నేను అన్నది నిజమేనా? నీకు పుట్టిన పిల్లల్లో ఒకటిది నీ పోలికే అంట కదా. చెత్త నాకు. అది సర్లే గాని, నీ తప్పల వ్యాపారం ఎలా ఉంది? ఎలిగిపోతుందిరా నీ షోరూమ్ లో కారులాగా. అలా ఎలిగిపోట కారణం నా దగ్గర పలుగు లాంటి కుర్రాడు ఉన్నాడు. అబ్బా, కానీ వాడు నన్ను బతిమలాడుకుంటున్నాడు. సార్, నేను ఇక్కడ ఉంటే కలుగులో ఉన్నట్టుంది, హైదరాబాద్కి వెళ్ళి కాస్త వెలుగులోకి వస్తా అన్నాడు. వెంటనే ఎలుగు బంటి లాంటి నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశా. పంపించవా, నేను చూసుకుంటా. వాడే నేను చూసుకుంటాడు. ఉంటా. సార్, నాతో షూ కనపట్లేదు. ఎప్పటిదాకా కొట్టుకుని ఇక్కడెక్కడో పెట్టానమ్మా. నాకు దాంతో చాలా పని ఉందిలే. వచ్చి కూర్చో. ఓకే సార్. నేను ఈ బిజినెస్ వదిలేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నా. నువ్వు కూడా బెదవాడ వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపో. హైదరాబాద్కి వెళ్ళి అడ్రస్లో ఉన్న దొండను కలువు. అడ్రస్ జాగ్రత్త. నేను అడ్రస్ లేకుండా పోతున్నా. అంటే హైదరాబాద్ నిండా దొంగలైన మరి మా రంగాగడి చెప్పాడు కదండి. ఎంత దొంగైనా నీ సంగతి తెలియనోడికి సింగలే. ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. బయలుదేరు. ప్లీజ్ కమ్ సార్. ఇది ఈ రోజు హాంకాంగ్ నుంచి ఇంపోర్ట్ అయింది సార్. ఆ బెట్టింగ్ మనీని హాంకాంగ్ నుండి ఇక్కడికి ఎలా రప్పిస్తున్నారో అది మాత్రం ఎవరికి తెలియదు సార్. జస్ట్ 9,900 ఓన్లీ సార్. I'll take it. ఆల్ ఒరిజినల్ సార్. నానా, ప్యూర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇమ్మీడియట్ గా దాన్ని చేర్చాల్సిన చోటికి చేర్చు. అప్పటిదాకా జాగ్రత్త. నేనుంటున్న ఇది ఇక్కడికి వచ్చి దమ్మెడుకుంది. బంగారం అమాయకుణ్ణి కూడా ఆశబోతును చేస్తుంది. ఆశ సాధు జీవి చేత కూడా సాహసం చేయిస్తుంది. సార్ సార్ సార్, ఈ పేపర్లో అడ్రస్ ఎక్కడండి? ఈ పేపర్లో ఇక్కడ. తెలుగు వాళ్ళకి కారం ఎక్కువే, అటకారం ఎక్కువే. ఇంకా ఈ సిటీలో ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడాల్సి వస్తుందో. తెలుగోళ్ళకి కారం ఏటకారమే కాదు, సుకుమారం కూడా ఎక్కువే.
మేడం ఈ డ్రెస్ లో మీరు జస్ట్ మిస్ అయిన మిస్ ఇండియాలో ఉన్నారు. నన్ను చార్జ్ చేయడం ఆపి 500 రీఛార్జ్ చేయి. అలాగే మేడం. ఏమండి మేడం చేంజ్. నా అడ్రస్ పేపర్ Idiot. ఆటో ఏమండి ఓ మేడం, ఏమండి నా అడ్రస్ పేపర్ అరే ఓ మేడం, అరే ఏమండి పైసలు లేకుండా పోతుంది. ఓ మేడం, అరే బస్ పోతుందన్నా పోనీ. ఎక్స్క్యూజ్ మీ. టికెట్ టికెట్. నా బ్యాగ్ ఎవరో కట్ చేశారు. బ్యాగ్ కొట్టేశారా? కట్ చేశారు. స్టాప్ ద బస్. కొట్టేశారా? కట్ చేశారు. ఎలాంటి దేశవరా మంది? నైనితారికి నమితాకి గుడి కట్టిన దేశవరా మంది? సన్నీలోని ఎక్స్ వీడియోలన్నీ ఫ్రీగా చూసి కేవలం ఐటమ్ సాంగ్ 100 రూపాయలు టికెట్ పెట్టుకొని వెళ్ళే దేశవరా మంది? అలాంటి దేశంలో మిట్ట మధ్యాహ్నం నిండు బస్సులో ఒక అందమైన అమ్మాయి చేతిలో బ్యాగ్ కొట్టేస్తారా? కట్ చేశారు. ఇది ట్విట్టర్లో పెట్టి హ్యాష్ ట్యాగ్ చేసి తిట్టాల్సిన విషయం. గొప్ప గొప్ప మహానుభావులందరూ అవార్డులన్నీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం. తిన్న తేలిక మొదలు చెప్పమ్మా. వీళ్ళ ఎవడి మీద నీకు డౌట్ ఉందో చెప్పు. వాడిని నీ మీదే. మాటలు ప్రకాష్ రాజ్ లా ఉన్నాయి, చూపులు శోభ్ రాజ్ లా ఉన్నాయి. నాకు అలా అనిపిస్తుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత భారీ అవమానం బాహుబలి మిస్సెస్ దేవసానికి కూడా జరగలేదు. నేను వెళ్ళిపోతున్నా. వదలండి రా. ఎక్కడికి వెళ్తా? ఎత్తాను రా. తీసుకుని తోలు బ్యాగ్. ఇక నేను వెళ్తాను. ఎందుకు అంత కట్టుకొట్టావు? ఇప్పుడు దాకా వాళ్ళు వాయించారు కదా టలప, మళ్ళీ కొట్టబెట్ట. ఇది కట్ చేసినందుకు, ఇది అక్కడ తోపినందుకు. సిటీలో ఎక్కడ చూసినా దొంగలే. అదిగో ఇంకో దొంగ. ఊరుకోండి, నేను దొంగనంటండి. ఒరే రంగా, ఒరే బంగారు, భలే కలిసావురా. ఎంత కాలం అయిందిరా నేను చూసి. ఎలా ఉన్నారా? స్లైట్ గా షేపులు మరి అంటారా? జస్ట్ ఇప్పుడు ఫేషియల్ చేయించుకోండి. అంటే ఇంకా అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. ఏం చేయమంటారా, మమ్మీ డాడీ వారసత్వం తప్పదు కదా. ఏ మాత్రం సంపాదిస్తున్నావుట్రా? ఏముందరా, బ్లేడ్ల ఖర్చులు పోలీస్ కమిషన్ లో పోక ఒక 50,000 మిగులుతాయి. అంటే సాఫ్ట్వేర్ శాలరీ అనమాట. ట్యాక్సులు కట్టాలరా, నువ్వు అది కూడా కట్టక్కలేదు. నేను పడిపోను సార్, వదిలేండి. పడిపోతావని కాదు, పారిపోతావని. పోలీస్ స్టేషన్ పోనీ బస్సు. పైసలి. ఓ సారీ. నా అడ్రస్ పేపర్. అరే ఓ ఓ మేడం, వెళ్ళాలరా. ఏట అంత అర్జెంట్ ఏటే? బాగా అర్జెంటు. మరి చెప్పవా? అమ్మా చచ్చిన గట్టి కొట్టారా? ఏ ఆ మేడం మంచి కూడా చెప్తున్నా. అరే హలో, బాగుందిరా. మీ ఇద్దరు ఆల్కహాల్ చూస్తుంటే చాలా ఏళ్ళ తర్వాత కలుసుకుని లవర్స్ లా కనబడుతున్నారు. హలో, మీరు లవర్స్ అయితే ముద్దులు తర్వాత పెట్టుకోండి, ముందు పైసల్ది. ఓ సారీ. సారీ అండి, మిమ్మల్ని దొంగ అనుకున్నాను. అయ్యయ్యో కాదండి. అయితే మాత్రం ఇంత అందమైన అమ్మాయి పర్స్ ఎందుకు కొట్టేస్తానండి? తప్పురోయ్, దొంగలు ఎప్పుడు లింగ భేదాలు అందసందాలు చూడకూడదు, పరసమందాన్నే చూడాలి. ఏ మేడం? ఓకేరా, ఈ రోజు కోట సరిపోయింది, వెళ్ళొస్తాను. వీడు మీ ఫ్రెండా? చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఏమండి, ఇన్న పర్స్ కొట్టేశాడు. పర్వాలేదులేండి, అందులో ఏం లేదు. ఒకసారి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? చెప్పడం ఏంటండి, చూపిస్తా, నాతో రండి. ఏమండి, ఇదిగో ఇక్కడే ఉంది. ఇదేనా?